అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అందరికీ కూడా మట్ల ఆదివారం శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మరి రారాజైన రాజు నీతిపరుడైన రాజు భారవాహక పశువునెక్కి యెరూషలేము వీధుల గుండా నడవడం అనేది మరి ఈ ఫామ్ సండే మరి మనందరం కూడా జరుపుకుంటున్నామండి. దీని గురించి మరి వాక్యాలను కూడా మన సేవకులు మనకి బోధిస్తూ ఉన్నారు. మరి కట్టబడిన గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్పి యేసుక్రీస్తు వారు మరి తన శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి మరి అతన్ని వాళ్ళని అడిగి ఆ యజమానిని అడిగి ఇది దేవునికి కావాలి అని అడిగి ఆ గాడిద పిల్ల కట్లు విప్పి తీసుకొచ్చారు. అలా ఏంటంటే ఈ లోకపరంగా కూడా మరి దేవాతి దేవుడు సేవకులకి నశించిపోతున్న ఆత్మలను వెతకి రక్షించండి అని చెప్పేసి అనేక మంది సేవకులకి ఆజ్ఞ ఇస్తున్నారు. మరి ఈ ఆజ్ఞలో దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసిన సేవకులు ఉన్నారు. మరి దేవుడు చెప్పిన పనిని ఎన్నో 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 మలుపులు తిప్పుతూ కూడా ఉండే సేవకులు కూడా ఉన్నారు. కానీ మరి దేవుడు ఖచ్చితంగా దృష్టించినప్పుడు సేవకులు కరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే కనుక దేవుడు ఎలా చెప్పాడో అక్కడ ఏం చెప్పమన్నాడో అదే చెప్పారు. కానీ ఈ లోకపు సేవకులు ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుడు ఏది చెప్పమన్నాడో మరి అది కొంతవరకే చెప్తున్నారు కొంతమంది సేవకులు. అలా కాకుండా దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి. మరి పేతురు గ్రంథంలో రాయబడింది దేవుని యొక్క గుణాతిశయములను మనం తెలియచెప్పాలంట. అన్యత్వంలో ఉన్న వారికి దేవుని యొక్క గుణాతిశయములను తెలియచెప్పినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు పరలోక రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడైతే కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే ముందు దేవాతి దేవుణ్ణి నమ్ముకోవాలి అని ఆశ కలిగిన ఎవరన్నా వచ్చారనంటే కనుక ముందు అర్జెంటుగా బొట్టు తీసే, అర్జెంటుగా చెవులు తీసే, అర్జెంటుగా నీ మెళ్ళ ఉన్న నగలన్నీ తీసే. అంటే నువ్వు పుట్టుకతో ఏ రీతిగా ఉన్నావో ఆ రీతిగానే దుస్తులు మట్టుకే ధరిస్తే నిన్ను దేవుడు రక్షిస్తాడు అనే చెప్పే సేవకులు అంటే నాకు చాలా కోపం. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని, నీ విరిగి నలిగిన హృదయాన్ని అడిగాడు. నీకు నిజమైన మారు మనస్సుని దేవుడు అడిగాడు. మరి నిజంగా ఏంటంటే మరి అనేక మంది వస్త్రాలు పరిచారు యెరూషలేము వీధుల గుండా. మన హృదయాల్ని దేవుని కొరకు పరిచేలాగా ప్రతి విశ్వాసి ఉండాలి. కానీ మన హృదయాన్ని ఆ బట్టలు ఎలా పరిచారో అలా పరచాలి దేవుడి దగ్గర. మరి ఇవన్నీ చెప్పకుండా కొంతమంది బూటకపు బోధకులు ఏం చేస్తున్నారంటే కనుక మరి మానవ యొక్క లోకానికి సంబంధించిన వాటిని వీరు విడిచిపెట్టండి అని అడుగుతున్నారు. కానీ ఏంటంటే కనుకండి లోకానికి సంబంధించినవి అని అంటే కనుక మరి పరలోక రాజ్యానికి దేవునికి విరుద్ధంగా ఏమైతే ఉన్నాయో అవి విడిచిపెట్టాలి, అది చెప్పాలి వివరంగా. అలా ఏంటంటే మరి దేవాది దేవుడు మరి యెరూషలేము వీధుల గుండా వెళ్ళారు. అలా ఏంటంటే ఆ గాడిదను తన సింహాసనంగా మరి తన వాహనదారిగా తీసుకున్నారు. మరి ఎంతో తగ్గింపుతో ఆ గాడిదతో ఊరేగారు మన ప్రభు. అలా ఏంటంటే మనము కూడా ఏంటంటే దేవుడు కూర్చున్నప్పుడు ఆ గాడిద ఏం చేసింది అని అంటే కనుక ఎంతో ఆ గాడిద యొక్క జన్మే ధన్యమైపోయింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ కూడా ఏంటంటే మామూలుగా ఏంటంటే చాలామందిని ఏమంటారంటే గాడిదలా ఎదిగావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఏంటంటే నిజానికి మరి ఈరోజు గాడిద గురించి ప్రతి ఫామ్ సండేకి చెప్పుకుంటాం. వాక్యాల్లో మరి బిలాముతో గాడిదతో మాట్లాడించాడు దేవుడు, ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, నిజంగా చెప్పాలంటే మన అందరి మీద గాడిద చాలా బెటరు. ఎందుకంటే దేవుణ్ణి మోయగలిగే అదృష్టం దానికి కలిగిందండి. మరి నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పారు. అలా అని నిజంగా సిలువ వేసేయలేదు మన ప్రభు. ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి ఆయన్ని మనం వెంబడించేవారిగా ఉంటే మనం ఆయన యొక్క మరి మనలో ఆయన ఉన్నారు, యేసయ్య నాతో ఉన్నారు, నాలో ఉన్నారు అని చెప్పేసి నా మీద పరిశుద్ధాత్మ ఉంది అనే ఆలోచన తప్పనిసరిగా మనందరికీ కూడా కలుగుద్దండి. దేవుడు చెప్పిన మాటకు విధేయతగా ఉంటే కనుక నిజానికి మరి ఆ గాడిద ఎలా చెప్పిందో అలాగా దేవుడు ఎలా చెప్పాడో ఆ గాడిదను అలా తీసుకొచ్చారండి. గాడిద జన్మ చాలా ధన్యం. మరి గాడిద అని పశువుని అని అంటాం. ఆ పశువు కన్నా కూడా మనిషికి మరింత జ్ఞానాన్ని దేవుడు దయచేశాడండి. మనమేం ఆలోచిస్తున్నామో, మన హృదయాన్ని దేవుడికి ఏ రీతిగా పరుచుకుంటున్నాము అనేసి ఆలోచన చేస్తే కనుక దేవాది దేవుడు పరిశీలన చేసి
దేవుడు మెచ్చే హృదయాలుగా ఉంటే కనుక మనం కూడా చాలా సంతోషకరంగా దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుడు దివి నుంచి భూమికి ఎందుకు వచ్చాడో, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడనే ఒక ఆలోచన ప్రతి మనిషికి కలిగి, ఇవన్నీ ఎందుకు చేశారు ప్రభు చిత్తం ఏంటో, మరి ప్రభు చిత్తం ఏమై ఉన్నదో అని ఇంకా తెలుసుకోవాలి. మరి ఇంకా ఏంటంటే ఈ లోకపరంగా కూడా ప్రభు ఈ లోకంలో మరి నన్ను పుట్టించారని అంటే కనుక నన్ను ఏ రీతిగా, గాడిదని ఆ రీతిగా వాడుకున్న ప్రభు నన్ను ఏ రీతిగా వాడుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఆలోచన చేసి, మనం మనస్సాక్షితో కనుక ఆలోచన చేసి ప్రార్థన చేసుకుంటే నిన్ను నన్ను కూడా ప్రభు ఏ రీతిగా వాడడానికి నియమించుకున్నారో కూడా మన దేవుడు మనకి తెలియజేస్తాడండి. మరి అందరికీ కూడా మరి మట్లా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.